వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన కులాసా పురుషుడు వింటారు. ఆఫీస్ నుంచి ఇంటికొస్తుంటే స్కూటర్ ఎక్కి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు రఘురాం గారు. స్టార్ట్ చేయలేదు. ఇంట్లోకి చూస్తున్నారు భార్యామణి రమణి కోసం. కొత్త సినిమా రిలీజ్ అయింది కాబట్టి సినిమా ప్రోగ్రాం కాబోలు. అనురాధ మా వాటా గుమ్మంలో నిలబడి అతన్ని అతని స్కూటర్ని చూస్తోంది. నన్ను గమనించినా నాతో మాట్లాడే పరిస్థితిలో లేదు. పక్కకి జరిగింది. నేను లోపలికి పోవడానికి వీలుగా. ఆఫీస్ నుంచి రాగానే నాకు కాఫీ తాగడం అలవాటు. బట్టలు మార్చుకుని ఓసారి వీధి గుమ్మంలోకి చూశాను. అనురాధ అలాగే నిలబడి చూస్తోంది. ఫ్లాస్కులోని కాఫీ గ్లాసులో పోసుకుని పెరటి గుమ్మంలో నిలబడి అరటి మొక్కల వైపు చూస్తూ తాగడం మొదలుపెట్టా. 2 రోజుల క్రితం వేసిన గాలికి ఏపుగా ఎదిగిన గెలతో పెద్ద అరటి చెట్టు పడిపోయింది. గెల కొట్టేసి ఇంట్లో పెట్టింది అనురాధ. చెట్టు కొట్టి అవతల పారేయడం నా వంతు. రేపు ఉదయం తప్పకుండా కొట్టిపారేయాలి అనుకున్నాను. రఘురాం గారు తిరిగి ఇంట్లోకొచ్చారు కాబోలు. ఆ దంపతుల మాటలు పక్క గదిలోంచి స్పష్టంగా వినబడుతున్నాయి. ముష్టి 50 రూపాయల కోసం మొహం చూసుకున్నారు. ఈ చీర నాకేమీ నచ్చలేదు. మీ ఇంజనీర్ భార్య లలిత చూడండి, 250 పెట్టి కొనుక్కుంది. ఎంత బాగుందని విసుక్కుంటోంది రమణి. ఇది మాత్రం తక్కువ, 200 తగలేశావు. మా గొప్ప ఖరీదు పెట్టుకొన్నారు. మరో 50 పారేస్తే లలిత చీర లాంటి చీర వచ్చుండేదిగా. మీ కక్కుర్తి పోనిచ్చుకున్నారు కాదు కదా సణుగుతోంది. సినిమా టైం అయిపోతోంది, తొందరగా తెవులో. నాకు అలాంటి చీర కొంటానంటేనే వస్తాను మారాం చేస్తోంది. సరే, వచ్చే నెలలో కొంటాను తొందర చేస్తూ ప్రామిస్ పారేశాడు ఆ కులాసా పురుషుడు. అంత తొందర ఎందుకండి? 3 రోజులు ముందుగానే కొనేసారుగా టిక్కెట్లు మన దగ్గర ఉంటే సీట్స్ రిజర్వ్ అయ్యి ఉంటాయి కానీ సినిమా బిగిన్ చేయడం మాత్రం మానరు. ఇంటర్వెల్ దగ్గర నుండి చూడాల్సి వస్తుందేమో విసుక్కున్నారు రఘురాం గారు. వచ్చేస్తా, కానీ ముందు మీరు అవతలికి పదండి ఆజ్ఞాపించింది రమణి. చీర కట్టుకుంటోంది కాబోలు. వాళ్ళు బయలుదేరడానికి ఇంకా టైం పడుతుంది. విషయం అనురాధకి తెలియక ఇంకా గుమ్మంలోనే నిలుచుంది ఆ ముచ్చటైన నవయువ జంటను చూడ్డానికి. కాఫీ గ్లాస్ కింద పెడుతూ కేకేశాను. ఆమెకు వినబడినట్టు లేదు. పార్కు నుంచి పిల్లలు కూడా వచ్చేశారు. బాగా పొద్దుపోయింది. అమ్మను పిలు బాబూ అన్నాను గట్టిగా. వాడు పోయి అనురాధం చెయ్యి పట్టుకు లాక్కొచ్చాడు. ఎందుకు? కాఫీ తాగేశారుగా దూకుడుగా వస్తూ కస్సుమంది. నేనేదో అనబోయేలోగా ఆమె అందుకుంది. ఓ ముచ్చట. పెళ్ళయి 6 ఏళ్ళైనా అనుభవించింది ఒక్కటి లేదు. పిల్లలు మాత్రం పుట్టారు 4. విసుక్కుంది గట్టిగానే. నేనేం మాట్లాడలేదు. ఏమైనా అంటే ఆమెకి ఫోర్సు మరీ ఎక్కువ అవుతుంది. అయినా ఆమె ఊరుకోలేదు. 4 చీరలు 4 నగలు ఉంటే సరే, ఓ గ్యాస్ స్టవ్ అయినా తెచ్చి మొహాన పడేయమన్నాను. డబ్బున్నా అనుభవించే అదృష్టం ఉండాలి. నాన్నగారు పెద్దన్నయ్య నా పెళ్ళయ్యే వరకు నిద్రపోలేదు. 15,000 తగలేసి సంబంధం చేశారు. ఏదో అందలం ఎక్కి సుఖపడిపోతానని. ఇంకా ఏవేవో ఏకరువు పెట్టి తనని తనను కన్నవాళ్ళని నన్ను తిట్టిపోసింది. ఆమె శృతి మించినందుకు నాకు కోపం వచ్చింది. అప్పుడే కాదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఆమె మాటలకి. ఈ మధ్య అంటే మా ఇంట్లో ఆ దంపతులు అద్దెకి దిగినప్పటి నుంచి ఆమె సాధింపులు చీత్కారాలు మరీ ఎక్కువయ్యాయి. మా ఇంట్లో అద్దెకు దిగిన రఘురాం గారికి కానీ వారి అత్తవారికి కానీ ఏ పాటి ఆస్తిపాస్తులున్నాయో తెలీదు. నేనెప్పుడూ అడగలేదు కూడాను. వారు ఇదివరలో సీతమ్మధారలో ఉండేవారు. టౌన్కి దూరమని ఊళ్ళోకి మారారు. అతనికి కాల్టెక్స్లో ఉద్యోగం. జీతం 1000 రూపాయలు ఉంటుందని వినికిడి. అద్దె 130 ముట్ట చెప్తున్నారు. చాలా ఖరీదైన బట్టలే కడుతూ ఉంటారు. వాళ్ళింట్లో యాపిల్సు, బత్తాయిలు, ద్రాక్ష పళ్ళు ఎప్పుడూ స్టాక్ ఉంటాయి. ఏ బాదరబందీ లేదు. అత్యాధునిక విలాస జీవితం అనుభవిస్తున్నారు. వారు సమస్త సౌకర్యాలు సమకూర్చుకుని అనుభవిస్తున్నారని, నేను వట్టి పిసినారివాణ్ణని, డబ్బును దాచడమే గాని అనుభవించనని, తక్కిన వారిని అనుభవించనివ్వనని మా ఆవిడ భావన. ఆ భావంతోనే నన్ను ఈసడించుకుంటుంది. దానికి తోడు ఈ మధ్య రఘురాం గారు స్కూటర్ కొన్నారు.
స్కూటర్ని చూసినప్పుడల్లా అనురాధ నన్ను తిట్టుకుంటుందని నా అనుమానం. ఎంచేతంటే నన్ను ఓ స్కూటర్ కొనమని అడిగింది, అర్థించింది, ఆఖరికోనాడు సత్యాగ్రహం చేసింది కూడా. ఎంతకూ లొంగకపోవడంతో సహాయ నిరాకరణోద్యమం నడిపింది కొన్నాళ్ళు. మనకు పిల్లలున్నారని వాళ్ళలా డబ్బుని మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేస్తే ఆఖరి దశలో అగచాట్లు పడాల్సి వస్తుందని, అలాగని కనీస అవసరాలు సౌకర్యాలు మానుకోనవసరం లేదని, అదని ఇదని ఏవేవో చెప్పి కొన్నాళ్లకు ఆమెను ఒప్పించా. రఘురాం గారు దిగిన కొంతకాలం వరకు, సుమారు 6 నెలల వరకు కూడా మా 2 కుటుంబాలు ఒక్కటిగానే నడిచాయి. మా పిల్లలెప్పుడూ వాళ్ళింట్లోనే ఉండేవారు. తినడానికి అవి ఇవి ఇచ్చేవారేమో, వాళ్ళని వదిలేవారు కాదు. వాళ్ళని చదివించి ఆడించేది రమణి. మా ఆఖరి అబ్బాయికి ఏడాది వెళ్ళింది. వాడంటే ఎంతో ముద్దావిడికి. వాళ్ళకి పిల్లలు లేకపోవడం కారణమై ఉండొచ్చు. అనురాధ రమణి వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చిందో మరి. ఓ సుముహూర్తాన ఉదయం భోజనం వడ్డిస్తూ అంది అనురాధ, చూశారా దానికి ఎంత పొగరో అని. ఎవరు అన్నట్టు తలెత్తి చూసా ఆమె వైపు. ఎంత డబ్బుంటే మాత్రం అంత పొగరు కూడదు. డబ్బును చూసి వాడిని ప్రేమించింది, దాని వగలు వయ్యారని చూసి దాని వాళ్ళలో పడ్డాడు. దానికి ఏముంది దెబ్బ? నాకేమీ అర్థం కాలేదు. ఎవరిని గురించి మాట్లాడుతున్నావు? అనురాధ ఆగ్రహానికి గురైన అబల ఎవరో తెలియక తికమక పడ్డాను, ఊహించుకోలేకపోయా. ఈవేళ ఉదయం మన 2వ వాడు పాపం సరదా పడి స్కూటర్ మీద కూర్చున్నాడండి. వాడలా కూర్చోగానే రెక్క పట్టుకుని కిందకి లాగేసింది. చూశారా దానికి ఎంత పొగరో? అప్పుడు అర్థమైంది అంత ప్రాణ స్నేహితురాలు అంత ఆగ్రహానికి ఎందుకు గురయ్యిందో. అనురాధ చెప్పింది సరైన కారణంగా తోచలేదు నాకు. మరొకటేదైనా ఉండుండాలి. అసలేమైంది? పక్క గదిలో ఉన్న రమణి వింటుందేమోనని మెల్లిగా అడిగా. వగలాడి ఇంట్లో ఇంకా ఎద్దుకుంటుంది. మొగుడు అలా ఆఫీసు పోగానే ఇలా ఉడాయిస్తుంది. ఇది క్లబ్బులో ఏదో మీటింగ్ ఉందిట, పోయింది అంది గట్టిగా నిర్భయంగా, నా అనుమానాన్ని నివృత్తి చేస్తూ. అసలేం జరిగింది? మళ్ళా అడిగాను వివరంగా చెప్తుందని. ఆ రఘురాం స్కూటర్ని తుడుచుకుంటున్నాడండి. ఏకవచన ప్రయోగం చేసింది మొట్టమొదటిసారిగా. మనవాడేమో సీటు మీదకి ఎక్కబోయాడు. సగంలోనే అందుకున్నాను. అవును మరి, తుడుస్తూ ఉంటే అడ్డుగా ఉన్నాడని దింపింది కాబోలు అని అన్నానో లేదో చర్రుమని అందుకుంది. మీరు చూసినట్టేం చెప్పకండి, నాకు ఒళ్ళు మంట. అడ్డులెమ్మంటే లేవడు, రెక్క పట్టుకుని లాగాలా అంది కోపం ఎక్కువ చేసుకుంటూ. ఆ విషయం అప్పటితో ఆపు చేస్తే మంచిదనిపించింది. అందుకే నేనేమీ మాట్లాడలేదు. చెప్పి ఆమె ఊరుకుంటుందిలే అనుకున్నాను. ఆమె రమణి గురించి చాలా విషయాలు ఏకరువు పెట్టింది. ఎప్పుడు సేకరించిందో లేక ఊహించిందో మరి. వాళ్ళది ప్రేమ వివాహంట, పైగా కులాంతర వివాహంట. కాలేజీలో ఇద్దరూ ప్రేమించుకున్నారట. రమణి పుట్టింటి వారు చాలా బీదవారుట. రమణి క్యారెక్టర్ కూడా మంచిది కాదుట. పూర్వం బంగారం లాంటి కుర్రాడు దాని వల్ల పడిపోయాట. ఇది ఆమె చెప్పిన విషయాల సారాంశం. రఘురాం గారి గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. ఆ రోజు నుంచి ఆ వాటా పెంకుల మీద వాలిన కాకి మా వాటా పెంకుల మీద వాలడానికి వీల్లేదు. ఇల్లు ఒకటే కాబట్టి. అంతవరకు మా 2 ఇళ్లకి పనిచేసే పని మనిషి, పాలు పోసే పాలవాడు, చాకలి అందరూ మారిపోయారు. అనురాధ వాళ్ళ ఐశ్వర్యం చూసి అసూయ పడుతోందని నా అనుమానం. ఇంట్లో పని మనుషులు 2 అవ్వడం వల్ల కొన్ని చికాకులు వస్తూ ఉండేవి. పని మనుషుల తగవుల్లో ఇల్లాండ్రు తలదూర్చేవారు. ఆ తగవులు మా ఇద్దరి దగ్గరికి వచ్చేవి జడ్జిమెంట్ కోసం. అయితే నాలాగే రఘురాం గారు కూడా పట్టించుకునేవారు కాదు. ఆఖరికి అనురాధ ఆఖరి అస్త్రం ప్రయోగించడానికి ఉద్యుక్తురాలయ్యింది. ఓనాటి రాత్రి అంది, ఏమండి వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని చెప్పాలండి అని. ఆ మాట ఎప్పుడో ఒకప్పుడు అంటుందని నాకు తెలుసు. ఆమె సూచనకు తగు విధంగా జవాబు చెప్పాలనుకున్నా. మొన్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వాళ్ళని ఏమైనా ఎంక్వైరీ చేశారా? అడిగారు. అప్పుడు ఆ బొడ్డు స్క్వేర్ ఇంట్లోనే ఉన్నాడు. రఘురాం గారికి పెట్టిన పేరుకు నవ్వొచ్చింది నాకు. ఆపుకున్నాను. ఏమని చెప్పారు? 60 రూపాయలు అద్దిస్తున్నానని చెప్పాడు. వాళ్ళు నమ్మలేదు కాబోలు. ఇంత వాటాకు 60 రూపాయలేనా అద్దే అని రెట్టిచ్చారు. అప్పుడు ఏమన్నారు? వారు మాకు దగ్గర బంధువులు, ఎంతో కొంత ఇవ్వమన్నారు, 60 రూపాయలు ఇస్తున్నాము అని చెప్పాడు. ఆయన ఎంత మంచివాడో. అలా చెప్పమని మనం ఆయనతో చెప్పామా? అనవసరంగా రమణితో పేచీకి దిగుతున్నావేమో అనిపిస్తోంది. నా మాటలకు అనురాధకి రోషం వచ్చింది.
తిని కూర్చుని నేనే తగు పెట్టుకున్నానంటారు. అనండి అనండి, మీరు నన్నే అనండి. దిక్కుమాలిన సంత. అద్దెకు కక్కుర్తి పడి నెత్తిమీద కుంపటి తెచ్చి పెట్టుకున్నాను. ఛ, ఇంట్లో వాళ్ళకి ఊళ్ళో వెధవలకి లోకువైపోయాను. రాగాలు ప్రారంభించింది. నువ్వే కదా దింపావు. మొగుడు పెళ్ళం ఇద్దరే, చిన్న కుటుంబం, పెద్ద అద్దె, పైగా మర్యాదగా అణుకువగా కనిపిస్తున్నారన్నావు అన్నాను. నా తప్పేమీ లేదన్నట్టుగా. నా అదృష్టవశాత్తు అనురాధే అద్దె మాట్లాడి వాళ్ళని దింపిందిలేండి, అందుకే ఏడుస్తున్నా అంటూ లేచి వెళ్ళిపోయింది. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందిరా భగవంతుడా అనుకుంటూ ఆలోచిస్తున్నాను, మంచం మీద పడుకుని పైకి చూస్తూ. ఏమీ మార్గం తోచలేదు. పేపర్ తీసుకుని చదవడం మొదలెట్టా. ఇంటి పనులన్నీ ముగించుకుని వచ్చింది అనురాధ. నా మంచానికి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చుంది. పేపర్ చాటు నుంచి గమనించాను. మళ్ళా విషయం ఎత్తుతుందని నాకు తెలుసు. ఎలాగైనా ఖాళీ చేయించాలండి అంది. నేనేమీ మాట్లాడలేదు. అలాగని పేపరు చదవలేదు. నా ధోరణి ఆమెకు నచ్చలేదు. ఆ దిక్కుమాలిన పేపర్ తీయండి, అసలు ఎక్కడికి పోదు అంటూ చేతిలోని పేపర్ని లాగి కింద పడేసింది. ఏమిటంటావు అడిగా కోపం తెచ్చుకోకుండా. ఉదయం నుంచి పోరుతున్నాను, మీకు ఒక్క మాట బుర్రకెక్కలేదన్నమాట. అవునులేండి, నా బాధ మీకెలా తెలుస్తుంది? అసలు నా మాటకి ఎప్పుడు విలువ ఉండి ఏడిసింది కనుక ఈ ఇంట్లో సాగదీసింది. ఇహ లాభం లేదని రాయబారానికి దిగాలనుకున్నాను. ఏ వంక పెట్టి ఖాళీ చేయించమంటావు చెప్పు? అద్దె ముందు నెలలోనే వారం రోజులు ముందుగానే ఇచ్చేస్తున్నారు. 2 నెలల అడ్వాన్స్ నీ దగ్గర డిపాజిట్ ఉంది. ఇల్లు పాడు చేస్తున్నారా అంటే అదీ లేదు అన్నాను, ఏమనాలో బోధపడక. కొన్ని నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. అనురాధ ఏదో ఆలోచిస్తోంది కాబోలు. అద్దె మరో 50 పెంచామనండి, చెప్పా చేయకుండా ఖాళీ చేసిపోతారు వాళ్లే సూచించింది ఎంతో తెలివైన దానిలా. నాకు నవ్వొచ్చింది. అలాగేలే, రఘురామ్ గారితో మాట్లాడతాను. ఇక ఈ విషయం రమణి దగ్గర అనకు అంటూ గోడవైపు తిరిగాడు పడుకునే ఉద్దేశంతో. దాంతో మాట్లాడడానికి నాకేం కర్మ అంటూ తను లేచి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం రఘురామ్ గారు నూతి దగ్గర స్నానం చేస్తుంటే పనిగట్టుకుని వెళ్లి కబుర్లలోకి దింపా. ఆ మాట ఈ మాట అయ్యాక అసలు విషయంలోకి మాటలు మార్చా. ఈ హౌస్ ట్యాక్సెస్ మరీ ఘోరంగా పెంచేశారండి అన్నాను, రియాక్షన్ ఎలా ఉంటుందో అని చూస్తూ. అవునండి, మా కొలీగ్ కూడా గోల పెడుతున్నాడు అన్నారు. ఇల్లు అద్దెకిచ్చుకునే కన్నా అమ్ముకుని ఏ చెట్టు కిందనో కాపురం పెడితే మంచిదనిపిస్తోంది. ఆ మాటకు ఆయన వెంటనే అందుకున్నారు. బాబాబు, ఇల్లు అమ్మడం కానీ ఖాళీ చేయమండం కానీ చేయకండి, కావలిస్తే అద్దె మరి కొంచెం పెంచుకోండి అన్నారు సబ్బు నురగలు రుద్దుకుంటూ. అదేం సబ్బో గాని పెరడంతా గుఫ్ఫుమని వాసన వెదజల్లుతోంది. ఒక్కసారి రుద్దుకుంటే బావుణ్ణు అనిపించింది. అనురాధ మా వంటింటి కిటికీ దగ్గర నిలబడి చాటుగా మా మాటలు వింటోంది. కొద్దిగా జరిగి వార్నింగ్ ఇస్తూ నా వైపు చూసింది. అదేనండి, ఈ నెల నుంచి మరో 50 రూపీస్ ఎక్కువ చెయ్యాలనుకుంటున్నాను అన్న గట్టిగా అనురాధకి వినిపించేలా. అలాగే చేద్దాం మాస్టరు ఈజీగా అనేశారాయన బాల్చీలో నీళ్లు కిందకి గుమ్మరిస్తూ. వెంటనే అనురాధ వైపు చూశాను, ఆమె ఇన్స్ట్రక్షన్స్ కోసం. ఆమె మూతి వంకర్లు తిప్పుతూ లోనికి వెళ్ళిపోయింది. ఇలా కాదండి, మీరుండడం మాకు ఇష్టం లేదని నిర్మోహమాటంగా చెప్పేయండి అంది భోజనం వడ్డిస్తూ. అంత నిర్మోహమాటంగా చెప్పే శక్తి నాకు లేదు. అదే అనురాధతో గొడవ. ఈ మాట అలాగే చెప్దాంలే, 4 రోజులు పోనీ అన్నాను అప్పటికా ప్రపోజల్ టెంపరీగా డ్రాప్ చేస్తూ. అంతటితో తృప్తిపడి ఊరుకుంది. ఆ రోజు నుంచి కుక్క మీద పిల్లి మీద పెట్టి మాటలు విసిరేది అనురాధ. తప్పు అను, పొమ్మంటే వాళ్లే పోతారు, సాటి స్త్రీని అలా అవమానపరచకూడదు అనేవాణ్ణి సౌమ్యంగా, ఆమెకు కోపం రాకుండా. మొగుడు 1000 రూపాయల జీతగాడని దానికి గర్వం. క్లబ్బులు, బీచులు, సినిమాలు, షికార్లు, ఏమి పోకిరి వేషాలేస్తుందని. డబ్బుంటే మాత్రం అంత మిడిసిపాటా అంది గట్టిగా, ఆమెకు వినపడేలా. ఆ క్షణంలో అక్కడున్నందుకు నాకు చాలా సిగ్గేసింది. పాపం ఆమె ఎంత బాధపడుతోందో. ఈ మాట బయట కంటే అనురాధ చంపేస్తుంది. పరిష్కార మార్గం కోసం పరిపరి విధాల ఆలోచిస్తూ ఉండిపోయాను. కాంప్రమైజు ప్రశ్నే లేదు.
ఇంటిలోని పోరు ఇంతింతగాదయా వేమన పద్యం జ్ఞాపకానికొచ్చింది. మా బాబాయికి సుస్తీగా ఉందని గుంటూరు జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారని ఉత్తరం వస్తే బయలుదేరక తప్పింది కాదు. అనవసరంగా రమణితో తగు పెంచుకోవద్దని 3వ రోజు కల్లా వచ్చేస్తానని చెప్పి బయలుదేరా. నాకు హాస్పిటల్ అన్నా జబ్బులన్నా చచ్చేంత భయం. ఆ వాసనే పడదు. ఆ యాంటీసెప్టిక్ లోషన్ల వాసన 5 నిమిషాలు చాలు తల తిప్పేస్తుంది. మా బాబాయ్ ఉన్నది మెడికల్ వార్డు కాబట్టి చాలా నీటుగా ఉంది. వార్డంతా రోగులతో నిండి ఉంది. బెడ్స్ చాలక కొంతమంది రోగులు కింద పడుకున్నారు. రకరకాల రోగాలు. బతకాలనే ఆశ అందరికీను. బాబాయ్తో 1 గంట మాట్లాడాక రోగుల్ని చూడాలనిపించింది. 3వ నంబర్ బెడ్కి ఏం జబ్బో తెలీదు, చాలా సీరియస్గా ఉంది కాబోలు. ఒక చీఫు, 2 అసిస్టెంట్లు, 3 నర్సులు ఆ మంచం చుట్టూ మూగారు. హడావిడిగా ఉన్నారు. వారి మొహాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆక్సిజన్ సిలిండర్ను తోసుకుని వెళ్తున్నాడు వార్డు బాయ్. పై వాళ్ళనెవ్వరినీ దగ్గరగా వెళ్ళనివ్వటం లేదు. కొంచెం దూరంలో నిలబడి నేను చూశాను. వయస్సు మళ్ళినాయనే, 60 పైదే ఉంటాయి. ఒక స్త్రీ, అతని భార్య కాబోలు, దుఃఖాన్ని మింగుకోవాలని వ్యర్థ ప్రయత్నం చేస్తోంది. ఆమె పక్కనే 10 ఏళ్ల కుర్రాడు బెంబేలు పడి చూస్తున్నాడు. చినిగిపోయి మాసిపోయిన చొక్కా, తైల సంస్కారం లేని జుత్తు, అతి దీనంగా ఉన్నాడు. వాళ్ళని చూడలేకపోయాను. వెంటనే బాబాయ్ దగ్గరికి వచ్చేశాను. కానీ నా దృష్టంతా బెడ్ నంబర్ 3 మీదే. అతను జాయిన్ అయ్యి 1 వారం రోజులు అయింది. రిటైర్డ్ టీచరుట్రా. ఎనీమియా బాగా ముదిరిపోయింది. బాబాయ్ని అడగకుండానే చెప్పాడు. పాపం ఎలా ఉంటుందో, ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు బాబాయ్ అన్నాను సానుభూతిగా. అనురాధని పిల్లల్ని తీసుకుని రాలేకపోయావురా? చూసి చాలా రోజులైంది అడిగారు. వచ్చే నెలలో వస్తాం, ముందు నన్ను వెళ్ళి మిమ్మల్ని చూసి రమ్మంది అన్నాను ఆ బెడ్ వైపే ఆ మాస్టర్ని చూస్తూనే. కొద్ది నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. వస్తా బాబాయ్, మళ్ళా రేపు విశాఖపట్నం వెళ్ళిపోవాలి అన్నాను లేచి నిలబడుతూ. అదేమిట్రా, రేపు ఆదివారమే కదా? అవునవును, రేపు ఉదయం మళ్ళా వస్తాగా, మధ్యాహ్నం వెళ్ళిపోతాను అని చెప్పి మరోసారి బెడ్ నంబర్ 3 వైపు చూసి బయటకొచ్చేశా. ఉపాధ్యాయులంటే నాకు అభిమానం. ప్రతి పౌరుణ్ణి తీర్చిదిద్దే మొట్టమొదటి అవకాశం వారికే ఉంటుందనేమో. పైగా తక్కువ ప్రతిఫలంతో ఎక్కువ బాధ్యతలతో సతమతమవుతూ ఉంటారనేమో కూడా. ఏమైతేనే, రిటైర్డ్ టీచర్స్ ఎవరైనా వచ్చి సహాయం అర్థిస్తే ఆనందంతో సాయం చేస్తాను. ఆ నిర్భాగ్యుడికి ఎలా ఉంటుందోనన్న బెంగ పట్టుకుంది. సాయంత్రం 6 అయింది. సినిమాకి వెళ్ళాలని హాల్ దగ్గర క్యూలో నిలబడ్డా. మనసు బాగులేక బయటకు వచ్చేశాను. బజారుకెళ్ళి 4 బత్తాయి పళ్ళు, 2 యాపిల్స్, కొన్ని ద్రాక్ష పళ్ళు కొని ఇంటికెళ్ళా. నిద్ర పట్టలేదు రాత్రి సరిగ్గా. ఆ మాస్టారి మొహమే కనిపించేది. మర్నాడు ఉదయమే లేచి పళ్లను కొని బ్యాగ్లో వేసుకొని హాస్పిటల్కి బయలుదేరాను. అలాగే విశాఖపట్నం వెళ్తున్నానని పిన్నికి చెప్పా. వార్డులో అడుగు పెడుతూనే చూశా ఆతృతగా. ఆ బెడ్ చుట్టూ కర్టెన్లు కట్టున్నాయి. దగ్గరగా వెళ్ళి చూశాను. ఆ ఇల్లాలు స్టూల్ మీద కూర్చుని మాస్టారి పాదాల మీద తల ఆంచుకుని శోకిస్తోంది. మాస్టారి శరీరం తెల్లని దుప్పటితో కప్పబడి ఉంది. కాళ్ళు వణికాయి. చేతిలోని సంచి బరువుగా తోచింది. మాస్టారు అని కేక వేశాను ఆవేశంగా. ఆమె వెనక్కు తిరిగి నా వైపు చూసింది. అపరిచిత వ్యక్తులం. అదోలా చూసుకున్నాం. మాస్టారు మనల్ని వదిలి వెళ్ళిపోయారు బాబు, వెళ్ళిపోయారు. గట్టిగా శోకాలు తీయడం ప్రారంభించింది. ఆమె గొంతు బొంగురుపోయింది. కళ్ళు లోతుకుపోయాయి. చిరుగుల చీర. దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలా ఓదార్చాలో తెలియలేదు. నాకు కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ ఊళ్ళో బంధువులున్నారో లేదో, అసలు ఏ ఊరో. బంధువులుంటే ఎందుకు రారు? మరి దహన సంస్కారం? ఇంతలో స్టాఫ్ నర్స్ వచ్చింది ఉరుకులు పరుగులు వేసుకుంటూ. ఎలాగమ్మా, డెడ్ బాడీని తీసేయాలి, చీఫ్ వచ్చే వేళ అయింది, చూశారంటే కోపడతారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తొందర చేసింది ఆమె నిర్దయగా. నాకు కోపం వచ్చింది ఆమె ప్రవర్తనకు. అదేంటి సిస్టర్, అంత తొందర పెడతారే?
అన్నాను కల్పించుకుంటూ. తొందరా అంటూ కనుబొమలు చిట్లించి ఆమె నా వైపు కోపంగా చూసింది. రాత్రి 11 గంటలకు పోయాడాయన, ఇంతవరకు ఉండనిచ్చాం అంది ఎంతో కన్సిడరేషన్ ఇచ్చినట్టుగా మొహం పెట్టి. నేనేమీ మాట్లాడలేకపోయాను. అవును, వారి డ్యూటీ అది. మానవత్వం ఉన్నా చంపుకోవాలి. వారి రూల్స్ వారివి. మీ వాళ్ళెవ్వరూ రాలేదా అమ్మా అడిగింది సిస్టరు తగ్గు స్వరంతో. వస్తారమ్మా, వస్తారు. కూతురు అల్లుడు ఈ ఊళ్ళోనే ఉన్నారు. మా అబ్బాయి వెళ్ళాడు తీసుకురావడానికి ఏడుస్తూనే చెప్పింది ఆమె. ఏమో, మరో 5 నిమిషాలు చూస్తామండి. ఎవ్వరు రాకపోతే ఐసు కొట్లో పడేస్తాం అని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది స్టాఫ్ నర్స్. ఎంత నిర్భాగ్యపు చావు వచ్చిందండి. 6 కన్నాను. రాగాలు ప్రారంభించిందామె. చూడండమ్మా, మీ అల్లుడు గారి అడ్రస్ చెప్పండి, నే వెళ్ళి తీసుకొస్తాను అన్నాను. ఆ వివరాలు ఏవి నాకు తెలియవు బాబు. మాది ఈ ఊరు కాదు. మా ఆఖరి కుర్రాడు గంట క్రితం వెళ్ళాడు, వచ్చేస్తూ ఉంటారు అంది మొహము కళ్ళు చీర చెంగుతో తుడుచుకుంటూ. కొంతసేపు వెయిట్ చేశా. ఎవరూ రాకపోవడంతో ఆతృత కంగారు ఎక్కువయ్యాయి. ఏమిటో అనుబంధం, మనకెందుకులే అని సరిపెట్టుకోలేకపోయాను. సంచిని బాబాయి దగ్గరుంచి మెయిన్ గేట్ దగ్గరికి గబగబా నడిచా. ఆయన నీకు తెలుసునేమిట్రా అన్న బాబాయి ప్రశ్నకు జవాబు చెప్పలేదు. మెయిన్ గేటుకు అవతల వచ్చే వాళ్ళనందరినీ పరికిస్తూ నిలబడ్డా. నిన్న చూసిన కుర్రాడి కోసం నా కళ్ళు వెతుకుతున్నాయి. మాస్టర్ నైసు కొట్లో పడేస్తారేమోనన్న భయం పీడిస్తోంది. కొంతసేపటికి ఆ కుర్రాడు కనిపించాడు. చిన్న సైజు పరుగు తీస్తున్నాడు. అతని వెంట మరో 3 గబగబా నడుస్తున్నారు. 20 ఏళ్ల యువతి, కూతురయ్యుంటుంది. మరొకడు అల్లుడు. మరి మూడోవాడు ఎవరో? ఎదురుగా వెళ్ళి అడిగా, మాస్టారి తాలూకు మీరేనా అని. అవునంటూ లోపలికి పోయారు నన్ను చూడకుండానే. నేనూ వాళ్ళని అనుసరించా. శవం బెడ్ మీదనే ఉంది. కూతుర్ని అల్లుణ్ణి చూసి ఆమె మళ్ళా ఏడుపు మొదలుపెట్టింది. ఏం చేయాలో తోచక అటూ ఇటూ చూశాడు మాస్టారి అల్లుడు. వెనుక నిలబడి ఉన్న నన్ను చూసి, ఏం చేయాలి సార్ అని అడిగాడు. నన్ను నేనే పరిచయం చేసుకున్నాను. మాస్టారి శిష్యుణ్ణని చెప్పుకున్నాను. ముందు డెడ్ బాడీని ఇక్కడి నుంచి తరలించాలి. బాగా ఆలస్యం అయిందని హాస్పిటల్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. నేల చూపులు చూస్తూ ఉండిపోయాడు. ఎలా తీసుకెళ్ళడం తలెత్తి అడిగాడు. అతనికి అనుభవం లేదులా ఉంది. కనీసం చూడనైనా లేదేమో. టాక్సీ మాట్లాడండి అన్నాను. అతను కొంచెం దూరంగా నడిచి నన్ను తన దగ్గరకు రమ్మన్నాడు. ఏదో అడగాలనే ఉద్దేశ్యంతో. డబ్బు కోసం ఆలోచిస్తున్నట్టుగా తోచింది. దగ్గరగా వెళ్ళాక అన్నాడు అతను, టాక్సీ అయితే ఎక్కువ అడుగుతాడేమో. ఎంత దూరం మీ ఇల్లు? ఏదో చెప్పాడు. ఊళ్ళోనే కదా, కాకపోతే డెడ్ బాడీ కాబట్టి ఎక్కువ అడుగుతాడు. ఎంతైనా 25 రూపాయల కన్నా ఎక్కువ అడగడు అన్నాను. 25 రూపాయలు ఉండాలంటారా అన్నాడు నిస్పృహగా. ఆ డబ్బు నేను ఇచ్చుకుంటాను. ఆ విధంగానైనా మాస్టారి రుణం కొంత అయినా తీర్చుకున్నట్టుంటుంది అనేసా అనాలోచనగా. అతని కళ్ళు కృతజ్ఞతతో మెరిశాయి. అవతలికి పోయి టాక్సీని బేరం చేసి తీసుకొచ్చా. శవాన్ని డిక్కీలో పడేశాం. మాస్టర్ అబ్బాయి అల్లుడు ముందు సీట్లో కూర్చున్నారు. భార్య కూతుళ్ళు వెనక సీట్లో కూర్చున్నారు. నా పక్కనే నిలబడ్డాడు వారితో వచ్చిన 3వ వ్యక్తి. టాక్సీకి డబ్బు చెల్లించి, మరి నే వస్తానండి అన్నాను. ఒరేయ్ భాస్కరం, బావలకి ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ ఇవ్వాలి చెప్పాడు మాస్టారి అల్లుడు నా పక్కనే నిలబడ్డ అతనితో. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అన్నాడు నన్ను చూస్తూ టాక్సీ కదులుతూ ఉండగా. నే వెళ్ళి టెలిగ్రామ్ ఇస్తా సార్ అన్నాడు భాస్కరం. డబ్బుందా అడిగాను అనుమానంగా. ఉన్నాయన్నట్టు తలూపుతూ జేబులో ఉన్న డబ్బంతా చేతిలోకి తీసుకుని లెక్క పెట్టాడు. 3 రూపాయల 80 పైసలున్నాయి సార్ అన్నాడు. ఆర్డినరీ టెలిగ్రామ్కే చాలదు, నేను వస్తానుండు అని చెప్పి మా బాబాయ్ దగ్గరికి వెళ్ళా. నా వైపు అదోలా చూశాడు మా బాబాయ్. అతని ప్రశ్నకు జవాబు చెప్పనందుకేమో. ఆయన నా ఫ్రెండ్ నాన్నగారు బాబాయ్ అని బొంకా. అలాగా అన్నారు సంతృప్తిగా. ఆయన దగ్గర పెట్టిన సంచిని తీసుకుని విశాఖపట్నం వెళ్ళిపోతున్నానని చెప్పి బయలుదేరాను. నేను భాస్కరం రిక్షా ఎక్కి టెలిగ్రాఫ్ ఆఫీస్కి బయలుదేరాం. దారిలో మాస్టారి విషయాలు అడిగి తెలుసుకున్నాను. అతను మాస్టారి అల్లుని తమ్ముడట, నిరుద్యోగి. మాస్టారు రిటైర్ అయి 5 సంవత్సరాలకి పైగా అయిందిట. 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు.
పెద్ద పిల్లలిద్దరికీ కాలేజీ చదువులు చెప్పించారుట. ఆడపిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు చేశారట. పెద్దబ్బాయిలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారుట. పెద్దవాడికి విశాఖపట్నంలో ఉద్యోగమట. పెద్ద ఉద్యోగమే అయినా డబ్బు పంపట్ట. రెండో వాడు అత్తవారి ఊరికి బదిలీ చేయించుకుని వారిలో కలిసిపోయాట. అతను ఉత్తరాలే రాయడుట. రిటైర్ అయిన తర్వాత 4 సంవత్సరాల దాకా ప్రైవేట్లు చెప్పుకొని కాలక్షేపం చేశారుట మాస్టారు. 1 సంవత్సరం నుంచి జబ్బు ప్రవేశించిందట. 25 రూపాయలు పెన్షన్ వస్తుందిట. మాస్టారి భార్య ఆ ఊరి కరణం గారింట్లో పనిచేసి నెలకో 25 రూపాయలు తెస్తుందిట. అదే వారి ఆదాయం. అల్లుడికి గుంటూరులో చిన్న ఉద్యోగం. సహాయం చెయ్యలేని స్థితి. నానాపస్తులు పడి మాస్టారు దుర్భర దారిద్ర్యం అనుభవించారుట ఆఖరి దశలో. ఇది అతను దారిలో చెప్పిన విషయాల సారాంశం. చాలా జబ్బుగా ఉందని, బతకడం కష్టమని అందరికీ ఇదివరకే ఉత్తరాలు రాయకపోయారా అడిగాను అంతా విన్నాక. 4 రోజుల క్రితం రెండోసారి ఉత్తరం రాశాం సార్. నిన్న అందరికీ టెలిగ్రాములు కూడా ఇచ్చాం చెప్పాడు భాస్కరం. ఇహ అతన్ని అడగాల్సిన విషయాలు ఏవీ లేవు. టెలిగ్రాఫ్ ఆఫీస్ వచ్చింది. గబా గబా కౌంటర్ దగ్గరికి వెళ్ళి 2 ఫారాలు తీసుకుని మ్యాటర్ రాశా. యువర్ ఫాదర్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ. భాస్కరం. వాళ్ళ పెద్దబ్బాయిది, రెండో అబ్బాయిది అడ్రస్సులు చెప్పమన్నాను. మొట్టమొదట మాస్టారి పెద్దబ్బాయి అడ్రస్ చెప్పాడు. నాలోని నవనాడులు కృంగిపోయాయి. పక్కనే ఉన్న కుర్చీలో కూలిపోయాను. మాట రాలేదు. అతను నా పక్కనే కూర్చున్నాడు మౌనంగా. కొంతసేపటికి తేరుకుని అడ్రస్సులు రాసి బుక్ చేయించి బయటకు వచ్చేశాం. రసీదులు అతని చేతిలో పెట్టి మీరెళ్ళండి అన్నాను. అతను కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. సంచి పట్టుకుని బరువుగా నడక సాగించా. ఎలాగో నానా తిప్పలు పడి నాలాగే బరువుగా వాల్తేర్ స్టేషన్కి చేర్చింది ఎక్స్ప్రెస్. మాస్టారి కోసం కొన్న పళ్ళని సంచితో సహా ట్రైన్లోనే వదిలేశా. అవి మాస్టారి కోసం కొన్నవి. నేను చూస్తుండగా మరొకరు తింటుంటే సహించలేను. ఇల్లు చేరేసరికి బాగా రాత్రి అయింది. గేట్లో అడుగు పెడుతూనే రఘురాం గారి వాటాలోకి చూశా. లైట్లు వెలుగుతున్నాయి. మా ఇంటి తలుపులు తట్టగానే అనురాధ తలుపులు తీసింది. రఘురాం గారు ఎక్కడికి వెళ్ళలేదా అడిగాను అడుగు వెనక్కి వేస్తూ. ఆమె నన్ను తాకుతుందన్న భయంతో. ఎలా ఉందండి మామయ్య గారికి అడిగిందామె నా ప్రవర్తనకి కీడు శంకిస్తూ. ఆయన బాగానే ఉన్నారు. రేపో ఎల్లుండో డిశ్చార్జ్ చేస్తారు. రఘురాం గారు ఇంట్లోనే ఉన్నారా మళ్ళా అడిగా. ఎక్కడికో తెల్లారుజామునే వెళ్ళి ఇప్పుడే తగలడ్డారు అంది ఆమె ధోరణిలో. ప్రయాణికపు బడలిక ఉందని వేణీళ్లు పెట్టమని చెప్పి రఘురాం గారింట్లోకి వెళ్ళా. రండి మాస్టారు సాదరంగా ఆహ్వానించారు రఘురాం గారు. రమణి రేడియో వింటూ నన్ను గమనించనే లేదు. పైన సీలింగ్ ఫ్యాన్ గిరగిరా తిరుగుతోంది. వారిలో ఏ విధమైన ఆందోళన కనబడలేదు. టెలిగ్రామ్ అందలేదేమో అనుకుంటూ కుర్చీలో కూర్చున్నా. మీకేమి టెలిగ్రామ్ అందలేదా అడిగా. నా మాటలు విన్న రమణి కుర్చీలోంచి లేచి నిలబడింది. నాకు సమాధానం చెప్పకుండా భార్య వైపు చూశారు రఘురాం గారు. అవునండి, నిన్న ఉదయం వచ్చింది. మన అరకు ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతుందని చెప్పలేదు. ఎప్పుడూ ఉన్నదేగా. కాకపోతే ఇప్పుడు సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది అంది భర్త వైపు విలాసంగా చూస్తూ. నాకే కనుక అధికారం ఉంటే ఆమెని ఆ చెంప ఈ చెంప వాయించుండేవాణ్ణి. ఇంతలో మరి రెండో వాడు వచ్చాడు మరో టెలిగ్రామ్ పట్టుకుని. మధ్యాహ్నం రఘురాం గారికి టెలిగ్రామ్ వచ్చింది నాన్నగారు. వాళ్ళు లేరు. మమ్మల్ని తీసుకోమని, వాళ్ళు వచ్చాక ఇవ్వమని అన్నాడు. వాళ్ళు ఇప్పుడే వచ్చారు కదా, అమ్మ ఇచ్చి రమ్మంది అంటూ రఘురాం గారికి టెలిగ్రామ్ అందించి వెళ్ళిపోయాడు. చూడండి రఘురాం గారు, రాత్రి 11 గంటలకి మీ నాన్నగారు పోయారు. అది ఆ టెలిగ్రామ్. నిన్న వెళ్ళుంటే ఆఖరి చూపైనా దక్కుండేది కఠినంగా అన్నాను. టెలిగ్రామ్ చదువుతూ ఉంటే రఘురాం గారికి చేతులు వణికాయి, కళ్ళు చెమర్చాయి. టెలిగ్రామ్ భార్యకు అందించబోయారు. చూడ్డానికేముంది, చెప్పారుగా చనిపోయారని అంటూ లోపలికి వెళ్ళిపోయింది. నాకు అక్కడ కూర్చోబుద్ధి పుట్టలేదు. తిన్నగా బాత్రూంలోకి పోయి స్నానం చేశాను. నన్ను చూసి ఆశ్చర్యపోయింది అనురాధ. అదేమిటండి, తలకి స్నానం చేసి బట్టలన్నీ తడిపేశారు, వాగాయిత్యం ఓడుకుంటూ అడిగింది అనురాధ. విసుక్కుంది కూడా. ఎందుకో అనురాధకి నిజం చెప్పాలనిపించలేదు. ట్రైన్లో ఓ నిర్భాగ్యుడు పోయాడని, శవాన్ని తాకానని బొంకాను. మరి మాట్లాడలేదు అనురాధ. పెట్టెలో బట్టలు తీసుకుని కట్టుకుని వీధి గుమ్మంలోకి చూశా. రఘురాం, రమణి ఇద్దరూ రిక్షా ఎక్కుతున్నారు.
వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన కులాసా పురుషుడు విన్నారు. ఈ కథ డిసెంబర్ 1, 1977 సంవత్సరం యువ మాసపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.